ఏ రాజకీయం అయితే బీజేపీ చేస్తుందో అది ధర్మ రాజకీయం కాబట్టి ఈరోజు ఆయనకి ఎవడు కేజ్రీవాల్ కింద నిలబడిన నేల కూడా జారిపోయాయి, తర్వాన్ని జారిపోయాయి. ఎందుకంటే ధర్మము వెంటనే నెగ్గదయ్యా. నువ్వు మహాభారతంలో చూసినా కూడా వెంటనే ధర్మరాజు నెగ్గడే, కౌరవులే నెగ్గుకుంటే వచ్చింది. ఎందుకంటే మోసము అన్యాయము గెలుస్తున్నట్టు కనిపిస్తుంది. ఏ దినమైతే నిజంగా ధర్మం గెలిచే రోజు ఉంటుందో చెప్పడ పాడకే అన్నట్టు మహారాష్ట్రలో ఎట్లా గెలిచినమో ఢిల్లీలో ఎట్లా గెలుస్తున్నాం. లేదు నాయన చెయ్యదు, అది అధిష్టానం నిర్ణయిస్తుంది. మహారాష్ట్రలో చేయమని చేసి వచ్చినాం, ఢిల్లీలో మా అంతకన్నా ఎవరన్నా మంచిగా అనిపించి చేయించిండు, మాకు చేస్తున్నాం. మాకు గెలుపుతో ముఖ్యం. ఎవరిని ఎప్పుడు ఎట్లా ఎక్కడ పంపించాలనేది అధిష్టానం. ఎన్నికల ఫలితాలు తెలంగాణ రాజకీయాల్లో ఎట్లా ఉంటుందంటే ఆశా దీపం అని. ఇప్పుడు మహారాష్ట్రలో గెలవంగానే ఏమైంది, ఢిల్లీలో ఆశా జ్యోతి అంటే ఇట్లా ఓటర్ ఆలోచిస్తుంది. ఇప్పుడు ఏది న్యాయము, ఏది కరెక్టు, చీపురు కట్ట పెట్టుకోగానే నువ్వు చెత్త ఊడుస్తున్నావా, నువ్వు చెత్త పెంచుతున్నావా, ఆ చీపురు కట్ట పెట్టుకొని ఏం చేసే ఏం చెత్త కూడా తీసుకొచ్చి పెట్టాను. ఎట్లా మందు బాటిళ్ళ స్కాము, ఆడబిడ్డల కొట్టుడు. ఏమన్నా ఒక మనిషికి ఉండాల్సిన, ఒక చీఫ్ మినిస్టర్ ఉండాల్సిన వ్యక్తిత్వం కాదు. కళ్ళు తెలుసుకుంటారు ఢిల్లీ ఓటర్. అపర రామరాజ్యం అయ్యా, న్యాయం ధర్మానికి స్థాపితమయ్యే రామరాజ్యం. కాబట్టి ఇప్పుడు తెలంగాణ ప్రజలు కూడా కళ్ళు తెరుచుకుంటారు. ఏమని, మీరు మోసపోకండి, న్యాయంగా ధర్మంగా మిమ్మల్ని పాలించేది బీజేపీ పార్టీ. కాబట్టి ఖచ్చితంగా ఈసారి 3 ఎమ్మెల్సీ సీట్లు మేము గెలిచి చూపిస్తాం, గెలిచి తీరుతాం. ప్రజలు మావైతే ఉన్నారు, న్యాయం మావైతే రామరాజ్యం కాదంటారు. అంటే ఇప్పుడు నువ్వు రామరాజ్యం చేయాలంటే ఏదైనా ఒక్క దిక్కు మాట్లాడాలి. నువ్వు కులం విభజన చేస్తుంది, సరే విభజన చేసినాక నువ్వు విభజన చేసేది ఎందుకు, వాడికి న్యాయం జరగాలి. కుల వర్గీకరణ చేసి నువ్వు మళ్ళీ ముస్లింలను తీసుకెళ్ళి బీసీలో పడేసి ఆ 10% వీని ఖాతాల నుంచి నువ్వు తీసేస్తే నువ్వు ఏం రాజ్యం స్వామి? అది నీ దగ్గర సమాధానం ఉందా? కొన్ని ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా, యా స్వామి పెద్ద మనిషి నీ దగ్గర ఉందా జవాబు? ఏం చేస్తున్నారా? అది ఏం గెలవడం అనేది ఒక్కటే నువ్వు పట్టుకొని ఇష్టం వచ్చినట్టు నేను ఏడగంటట్టు అన్యాయం చేసేస్తా అంటే ఇక ప్రజలు గుడ్డోళ్ళు కాదండి. ఈ 3 ఎమ్మెల్సీ స్థానాలను గెలిపించేది ఏ నినాదంతో ప్రజల్లోకి గ్రాడ్యుయేషన్ ఒక్కటి 2 కాదు. ఈసారి మన బడ్జెట్ నిర్మలా సీతారామన్ గారు అద్భుతమైన విషయం మనకి ఏం పెట్టిందంటే 12 లక్షల స్లాబ్ ఉన్న వాళ్ళందరికీ 10% తగ్గించేసి ఇన్కమ్ ట్యాక్స్. ఎంతమంది టీచర్లు కొత్తగా వచ్చిన వాళ్ళు, దాని తర్వాత మళ్ళీ మనకి కాంట్రాక్ట్ బేసిస్లో ఉన్న టీచర్లు 1,00,000 వరకు నెలకు 1,00,000 రూపాయల వరకు రాని వాళ్ళు వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఫస్ట్ వాళ్ళకి ఎంత ఊపిరాడుతున్నారు అంటే 1,44,000 ఏమి 1,50,000